చైనా తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే భవిష్యత్ యాత్ర కోసం ఏ దేశం నుంచి వ్యోమగాములను ఎంపిక చేసింది? పాకిస్తాన్ నుంచి. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి భవిష్యత్ యాత్ర కోసం శిక్షణ ఇచ్చేందుకు చైనా పాకిస్తాన్ నుంచి మొహమ్మద్ జీషాన్ అలీ మరియు ఖుర్రం దావూద్ అనే ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో ఒకరు 2026 చివరిలో జరగబోయే యాత్రలో పేలోడ్ స్పెషలిస్టుగా వ్యవహరిస్తూ చైనా అంతరిక్ష యాత్రలో చేరిన మొట్టమొదటి విదేశీ వ్యోమగామి అవుతారని భావిస్తున్నారు. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువడే 25 నగరాల జాబితాలో 2 భారతీయ నగరాల వ్యర్థ ప్రదేశాలు ఉన్నాయి: సికింద్రాబాద్ మరియు ముంబై. భారతదేశంలోని 2 వ్యర్థాల కేంద్రాలు అనగా సికింద్రాబాద్ మరియు ముంబై ప్రపంచంలోనే అత్యధిక మీథేన్ ఉద్గారాలను విడుదల చేసే ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. ఈ సమాచారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ వారి స్పాట్లైట్ ఆన్ ది టాప్ 25 మీథేన్ ప్లూమ్స్ ఇన్ 2025 ల్యాండ్ ఫిల్స్ అనే నివేదిక నుంచి తీసుకోబడింది. మీథేన్ ఒక శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు మరియు కార్బన్ డయాక్సైడ్ తర్వాత భూతాపంలో 2వ అతిపెద్ద కారకం. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 యొక్క థీమ్ ఏమిటి? వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడుతుంది. దీనిని జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిఆర్ పాటిల్ ప్రారంభించారు. 2026 సంవత్సరానికి ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనగా క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్. ఇది నీటి సంరక్షణ మరియు వికసిత్ భారత్ పట్ల భారతదేశ దార్శనికతకు మద్దతిస్తుంది. విఎం ఫ్రేమ్స్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విఎం ఫ్రేమ్స్ ఫిల్మ్ మేకింగ్ పోటీని ప్రారంభించింది. ఈ జాతీయ గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ రచించారు మరియు ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతీక. ఇందులో రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిత్రాలు మరియు షార్ట్ ఫిల్ములు వంటి విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం బహుమతి విలువ 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నూతన భారతదేశం గురించి కథలు చెప్పడంలో యువతను మరియు సృష్టికర్తలను భాగస్వాములను చేయడమే దీని యొక్క లక్ష్యం. పిఎం ఆశ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఎంఎస్పి ద్వారా రైతులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం. ఇటీవల భారత ప్రభుత్వం పిఎం ఆశ అనగా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద సేకరణ కార్యకలాపాలను విస్తరించింది. తద్వారా రైతులకు ఎంఎస్పి అనగా కనీస మద్దతు ధర ఆధారిత మద్దతును బలోపేతం చేసింది. ఈ పిఎం ఆశ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక సమీకృత అంబ్రెల్లా పథకం. సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడం మరియు ధరల అస్థిరత నుంచి రైతులను రక్షించడం ద్వారా వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇన్ఎస్ఎల్ఎన్ డైవెక్స్ 2026 అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక విన్యాసం. భారతదేశం మరియు శ్రీలంక. ఐఎన్ఎస్ఎల్ఎన్ డైవెక్స్ 2026 అనగా భారత శ్రీలంక నావికాదళ డైవింగ్ విన్యాసంలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ నిరీక్షక్ కొలంబో చేరుకుంది. ఇది భారత నౌకాదళానికి చెందిన డైవింగ్ సహాయక మరియు జలాంతర్గామి రెస్క్యూ నౌక. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య
సముద్ర సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఈ విన్యాసం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మహాసాగర్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఆపరేషన్ గ్యాంగ్స్ట్రాంతే వార్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. గ్యాంగ్స్టర్ కార్యకలాపాలను అరికట్టడానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ గ్యాంగ్స్ట్రాంతే వార్ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఫలితంగా గ్యాంగ్స్టర్లకు సంబంధించిన హత్యలు, కాల్పుల సంఘటనలు 69% వరకు తగ్గాయి. ఆపరేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న హత్య కేసుల్లో 100% తగ్గుదల నమోదైంది. అనామక ఫిర్యాదుల యంత్రాంగాల ద్వారా ప్రజల భాగస్వామ్యం పెరిగింది. పౌరులు హెల్ప్లైన్ ద్వారా బెదిరింపు కాల్సు, నేర కార్యకలాపాల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. 8వ జాతీయ పోషకాహార పక్షోత్సవ ప్రచారంలో భాగంగా అవగాహన కార్యక్రమాలలో మహారాష్ట్రలోని ఏ జిల్లా దేశంలో మొదటి ర్యాంకును సాధించింది? అహల్యానగర్. జాతీయ పోషణ పక్షోత్సవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అహల్యానగర్ జిల్లా భారతదేశంలో మొదటి స్థానం నిలిచింది. దేశంలోనే అత్యధికంగా 3,24,075 అవగాహన కార్యక్రమాలను ఇక్కడ నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పూణే జిల్లా 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ప్రచారాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. దీని యొక్క ఇతివృత్తం అనగా థీమ్, పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధి అనగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 years ఆఫ్ ఏ చిల్డ్రన్స్ లైఫ్. ఏప్రిల్ 2026లో పొగాకు మరియు వేవ్స్ బిల్లును ఏ దేశం ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. జనవరి 1, 2009 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు అమ్మకాలను నిషేధించడం ద్వారా ఒక చారిత్రాత్మకమైన పొగరహిత తరాన్ని సృష్టిస్తూ యూకే పార్లమెంటు పొగాకు మరియు వేవ్స్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు పిల్లలను లక్ష్యంగా చేసుకున్న వేవ్ ఫ్లేవర్లు, ప్యాకేజింగ్ మరియు ప్రకటనలను పరిమితం చేస్తుంది. ఇంగ్లాండ్లో ఏటా సుమారు 64,000 మరణాలకు కారణమవుతున్న పొగ తాగడం సంబంధిత అనారోగ్యాలను తగ్గించడమే దీని యొక్క లక్ష్యం. స్మైల్ పథకం అనగా సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అట్టడుగు వర్గాలకు మద్దతిచ్చేందుకు భారత ప్రభుత్వం 2021-26 కాలానికి స్మైల్ పథకం అనగా జీవనోపాధి మరియు వ్యాపారం కోసం అట్టడుగు వర్గాల వారికి మద్దతు కోసం 390 కోట్లు కేటాయించింది. దీనిని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2022లో ప్రారంభించింది. ఇది ప్రధానంగా మతపరమైన, పర్యాటక మరియు చారిత్రాత్మక నగరాల్లో భిక్షాటన సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కొలరాడో నది ఏ 2 ప్రాంతాల మధ్య అంతర్జాతీయ సరిహద్దును ఏర్పరుస్తుంది? అరిజోనా మరియు మెక్సికో. కొలరాడో నది ఉత్తర అమెరికాలోని ఒక ప్రధాన నది. దీనిని తరచుగా నైరుతి ప్రాంతపు జీవనాడి అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొలరాడోలో ఉన్న రాకీ పర్వతాల్లో ఉద్భవించి సుమారు 2,330 కిలోమీటర్లు ప్రవహించి మెక్సికోలోని కాలిఫోర్నియా గల్ఫ్లో కలుస్తుంది. ఈ నది 7 అమెరికా రాష్ట్రాలు మరియు 2 మెక్సికన్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది అరిజోనా, ఇది అమెరికాలో ఉంటుంది మరియు మెక్సికోల మధ్య అంతర్జాతీయ సరిహద్దులో ఒక భాగంగా కూడా ఉంది. ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్ ఏ ఫ్రేమ్వర్క్ కింద పనిచేస్తుంది? ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కింద పనిచేస్తుంది. దీనిని 2022లో ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన COP27 అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 27లో స్థాపించారు. అత్యంత వెనుకబడిన మరియు వాతావరణ మార్పులకు గురయ్యే దేశాలకు ఈ నిధులు చాలా కీలకం. హిమాలయ ప్రాంతం మరియు సుదీర్ఘ తీర ప్రాంతం కారణంగా భారతదేశం అత్యంత దుర్బల స్థితిలో ఉంది. తైమూర్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? పాకిస్తాన్. పాకిస్తాన్ నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తైమూర్ గగనతల ప్రయోగ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళం మరియు పాకిస్తాన్ వైమానిక దళం సంయుక్తంగా ఈ క్షిపణిని ప్రయోగించాయి. దీనిని నౌకా విధ్వంసక మరియు భూతల దాడుల కోసం రూపొందించారు. ఇది 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. క్యూరియాసిటీ రోవర్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. ఇటీవల నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై సేంద్రియ అణువుల మిశ్రమాన్ని గుర్తించింది. ఇది ఆ గ్రహం గతంలో నివాసయోగ్యంగా ఉండేదనే వాదనకు ఆధారాలను బలపరుస్తోంది. ఈ క్యూరియాసిటీ రోవర్ మిషన్ను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ప్రయోగించింది. 2011 నవంబర్ 26న ప్రయోగించబడిన ఈ రోవర్ అంగారక గ్రహం యొక్క వాతావరణం మరియు భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ మానవ యాత్రలకు సిద్ధమవడం వంటివి దీని యొక్క లక్ష్యాలలో ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సల్వీన్ నది ఏ ప్రాంతంలో ఉద్భవించింది? టిబెటన్ పీఠభూమి, తూర్పు హిమాలయాల్లో. సల్వీన్ నదిని చైనాలో ను నది అని, మయన్మార్లో తాన్విలిన్ అని కూడా పిలుస్తారు. ఇది చైనా, మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలు పంచుకునే ఒక సరిహద్దు నది. ఇటీవల మయన్మార్లోని మైనింగ్ కారణంగా ఇది ఆర్సెనిక్ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నది. ఇది సుమారు 2400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ నది తూర్పు హిమాలయాల్లోని టిబెట్ ప్రాంతంలో సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉద్భవించి మయన్మార్లోని యునాన్ గుండా మరియు మయన్మార్ థాయిలాండ్ సరిహద్దు వెంబడి ప్రవహించి అండమాన్ సముద్రంలోని మార్టబన్ గల్ఫ్లో కలుస్తుంది.